ఎలక్షన్స్ అప్పుడు ఫస్ట్ అసలు ఏం చేస్తారన్నటువంటి ప్రొసీజర్ తెలియాలి. మొదట ఎలక్షన్ ఏజెంట్స్ ఐడి వెరిఫై చేసి వాళ్ళ లోపలికి అలౌ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఈవీఎం శాంపిల్ ఓటింగ్ ఉంటుంది. తలా ఒక 50 ఓట్లు వేయాలి. వాటిని వీవీప్యాట్ స్లిప్స్తో వెరిఫై చేసి అందరు ఏజెంట్స్ ముందు చూపిస్తారు. అందరు ఏజెంట్స్ హ్యాపీ అని చెప్పాక వాళ్ళ దగ్గర సైన్ తీసుకుని ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఓటింగ్ ఉంటుంది. లైన్లో చివరి ఓటర్ వేసే వరకు ఇద్దరు ఏజెంట్స్ ప్రతి పార్టీ తరపున లేకపోయినా కూడా కనీసం ఒక్కళ్ళైనా ఉంటారు. చివరికి ఓట్ అయ్యాక ఇంకా ఎలక్షన్ ఫినిష్ అయిందని అనౌన్స్ చేశాక టోటల్ పోల్ అయిన ఓట్స్, ఆ తర్వాత టోటల్ ఎన్ని ఓట్స్ ఉన్నాయనేది ఫార్మ్ 17C మీద క్లియర్గా రాసి ఏజెంట్స్తో సైన్ చేసిన తర్వాత ఈవీఎంకి సీలేస్తారు. దాని తర్వాత ఈవీఎంని కౌంటింగ్ దాకా స్టోర్ రూమ్స్లోకి స్టోర్ చేస్తారు. ఇలా ఓటింగ్ అయ్యాక ఆ ఫామ్ 17C ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాయి. ఇంకా కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్స్గా ఉన్నవాళ్ళు ఆ ఫార్మ్ 17C అనేది తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఫామ్ 17C ఉన్న నెంబర్ అండ్ ఈవీఎంలో కౌంటింగ్ రోజున ఉన్న నెంబర్ టాలీ చేసుకుని అంతా ఓకే అయ్యాక ఏజెంట్లు సైన్ తీసుకున్నాకనే కౌంటింగ్ మొదలు పెడతారు. ఇక్కడ ఎక్కడ ఏది ఇందులో యాడ్ చేసేది ఎక్కడా కుదరదు. ఈవీఎం ఛార్జింగ్ పెరిగింది లాంటివన్నీ చెప్పుకోవడానికి బాగుండేటటువంటి మాటలే. ఓట్లు ఎక్కువైతే లెక్క, ఓట్లు తక్కువైతే లెక్క. నువ్వు అప్పుడే ఒకవేళ కనుక ఓట్లు ఎక్కువ ఉంటే కాంగ్రెస్ పార్టీని ఆ రోజున కంప్లైంట్ చేయొచ్చు. మేము పోలింగ్ బూత్లో పెట్టిన రోజున ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఇంకో రకంగా ఉందని ఆటోమేటిక్గా పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది. అవన్నీ వదిలిపాడేసి సిస్టమ్ అంతా వదిలేసేసి ఏదో జరిగిందన్నటువంటి దిక్కుమాలిన ప్రచారం, అది కేవలం ఓడిపోయిన దాన్ని సమర్థించుకునే కార్యకర్తల్ని కవర్ చేసుకొచ్చేటటువంటి వ్యవహారాలు కనబడుతుంది.